తీసుకెళ్ళడానికి రాబాబు అందులో కలిసి పనిచేయమని ఆదేశించడం జరిగింది. అందరికీ ఈ విశాఖపట్నంలో ఉన్నాయని చెప్పి ఆ ఎన్నికని వాయిదా వేసినటువంటి పరిస్థితులు మనం పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. రాబోయే 4 నుంచి 5 నెలల్లో జరగబోయేటటువంటి విశాఖపట్నం కార్పొరేషన్ ఎలక్షన్స్లో వ్యూహ రచనకు పార్టీ ప్రణాళికాబద్ధంగా ఎన్నికల వ్యూహాన్ని రచించుకొని పార్టీని మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయపరంగా ముందుకు నడిపించేందుకు పరిశీలకులుగా నా సోదర సహచరుడు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, నన్ను ఇంకా మరికొద్ది రోజుల్లో ఒక 2-3 పరిశీలకులను కూడా మా అధ్యక్షుల వారు నియమించడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని ప్రజలకు మరింత దగ్గరై వారి మన్నలను పొంది స్వచ్ఛమైనటువంటి మంచి పరిపాలనను ఈ కార్పొరేషన్కు ఇవ్వాలన్నటువంటి సదుద్దేశంతో మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయాలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. మేము ప్రాజెక్టులు పరిశీలిద్దామని ప్రతిపక్ష నాయకులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శాసనసభ్యులందరూ కూడా వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక రైతును కూడా వదిలేటట్టు లేడు, ఒక రైతును కూడా పంట పండించేటట్టు లేడు అనడానికి అదొక నిదర్శనం. కేవలం పట్టుసీమ ద్వారా తన కుమారుడికి కోరికను తీర్చడానికి 340 కోట్లు కుమారుడికి గిఫ్ట్గా ఇవ్వడానికి పట్టుసీమ ప్రాజెక్టు పెట్టినట్టు ఉందే తప్ప అదేదో ప్రజలకు మేలు చేసే